హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో 9th క్లాస్ మ్యాథమెటిక్స్ పైన వీడియోస్ చేస్తాను. అందులో భాగంగా ఈ వీడియో అనేది 9th క్లాస్ మ్యాథమెటిక్స్లో ఫస్ట్ చాప్టర్ అయిన నెంబర్ సిస్టమ్. ఇది వచ్చి 7th వీడియో అనమాట. అంటే ఆల్రెడీ 6 వీడియోస్ అయిపోయినాయి. ఆ 6 వీడియోస్ పార్ట్ 1 నుండి చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో అంటే మీకు ఇక్కడ 9th క్లాస్ ఫస్ట్ చాప్టర్ అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే పార్ట్ 1కి వెళ్తారు. పార్ట్ 1 నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో ప్రీవియస్ క్లాస్ వీడియో ఉంటుంది. అదేవిధంగా కంప్లీట్ చాప్టర్ లిస్ట్ కూడా ఎండింగ్లో ఉంటాయి. అక్కడ నుండి కూడా ఆ వీడియోస్ మీరు చూడొచ్చు. ఓకేనా? సరే, ఇంకా ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈ వీడియోలో మనము ఎక్సర్సైజ్ 1.4లోని ఫస్ట్ ప్రాబ్లం నుండి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఇందులో మొత్తం 5 ఉన్నాయి. ఈ 5 నేనే చెప్తాను. అయినా సరే మీరు ట్రై చేయడానికి చూడండి. ఎవరైతే ఇంతకుముందు వీడియో చూస్తుంటారో వాళ్లకు ఈ ప్రాబ్లం చేయగలడానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ 11 ఇదే మాట చెప్తుంది. ఓకేనా? ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ అని అడిగారు ఆడ, కానీ ఇక్కడ రేషనల్ నెంబర్స్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్. సో రేషనల్ నెంబర్ అయితే రేషనల్ నెంబర్ అని చెప్తాము, ఇర్రేషనల్ నెంబర్ అయితే ఇర్రేషనల్ నెంబర్ అని మనం చెప్తాం. ఓకేనా? సో అదే చెప్పింది, క్లారిఫై ది ఫాలోయింగ్ నెంబర్స్ యాజ్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్. సో ఫస్ట్ వన్ చూస్తే 2 అనేది ఏమి, 2 - √3 కదా. 2 అనేది మనకు తెలుసు ఏమని, ఈ రేషనల్ నెంబర్ అంటే P/Q ఫామ్లో ఉంది కాబట్టి రేషనల్ నెంబర్ అంటాం. సో Q అంటే రేషనల్ నెంబర్కి సింబల్. కావాలంటే ఇక్కడ మెన్షన్ చేస్తాం. రేషనల్ నెంబర్ని Q అంటాము, ఇర్రేషనల్ నెంబర్ని Q' అంటాం. ఓకేనా? సో ఇది Q'. చూడండి, ఎప్పుడు కూడా ఒక రేషనల్ నెంబర్స్కి ఇంకో ఇర్రేషనల్ నెంబర్కి మధ్యలో అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ అంటే సమ్ కానీ డిఫరెన్స్ కానీ ఉంటే అది ఎప్పుడు కూడా ఇర్రేషనల్ నెంబరే అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ చెప్పినాను కదా, ఇవి లైక్ టర్మ్సా అన్లైక్ టర్మ్సా? అన్లైక్ టర్మ్స్. అన్లైక్ టర్మ్స్ కాబట్టి అడిషన్ చెయ్యలేం, అలా అని సబ్ట్రాక్షన్ చేయలేం కాబట్టి ఇది ఒకే టర్మ్గా మారింది. ఒకే టర్మ్గా మారినప్పుడు దీన్ని ఇర్రేషనల్ నెంబర్ అనే పిలుస్తాం. ఓకేనా? కాబట్టి అయితే ఇక్కడ ఒక సెంటెన్స్ కూడా రాద్దాం. ఏమంటే ది సమ్ ఆర్ డిఫరెన్స్. సమ్ అంటే అడిషన్, డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్. డిఫరెన్స్ ఆఫ్ రేషనల్ నెంబర్ అండ్ ఇర్రేషనల్ నెంబర్. అంటే ఒక రేషనల్ నెంబర్కి ఒక ఇర్రేషనల్ నెంబర్కి మధ్యలో ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా దాన్ని ఇర్రేషనల్ నెంబరే అంటాం. ది సమ్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ an irrational number. Irrational number. So ఇదేమి 2 - √3. సో ఇట్ ఈస్ ఇట్ అనకూడదు, ఎందుకంటే నెంబర్ రాశాం కదా, కాబట్టి ఈజ్ an irrational number. అంది, అయిపోయింది. సో ఇక్కడికి రండి, ఇక్కడ కూడా అలాగే ఉంది. చూడండి, ఒక రేషనల్ నెంబర్ P/Q ఫామ్లో ఉండే రేషనల్ నెంబర్, ఒక ఇర్రేషనల్ నెంబర్, ఇంకో ఇర్రేషనల్ నెంబర్ అంటే మోర్ దెన్ 2 ఉంది. సో వాటిని ముందు సింప్లిఫై చేయాలి, ఆ తర్వాత మనం అది రేషనలా ఇర్రేషనలా చెప్పాలి. సో ఇక్కడ చూడండి ఏం రాస్తాం దీనికి, 3 + √23 -√23 = 3. బ్రాకెట్ ముందర సింబల్ ఏం లేదంటే ప్లస్. సో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, మళ్ళీ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ √23. సో దీని ముందర ఉన్న సింబల్తో చేసేసాం కాబట్టి బ్రాకెట్స్ రిమూవ్ చేసి ఇది రాసేస్తాం. నార్మల్గా మీకు 5 - 5 అంటే ఏమి, 5 - 5 0. ఒకవేళ -5 + 5 ఉన్నా జీరోనే.
సేమ్ నెంబర్ డిఫరెంట్ సింబల్స్ అంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉండి రెండు సేమ్ సింబల్స్ ఉంటే అవి క్యాన్సిలేషన్ పోయి 0 వస్తుంది. మీరు 8th క్లాస్‌లో నేర్చుకొని ఉంటారు. అవునా? అయినా పర్లేదు ఒకసారి నేను రివిజన్ చేసిన. సో, ఇక్కడ కూడా అంతే. ఒక సేమ్ నెంబరు అయితే √23 ఒకటి పాజిటివ్, ఒకటి నెగెటివ్. కాబట్టి అవి ఏమైపోద్ది? క్యాన్సిలేషన్ అయిపోద్ది. ఓకేనా? క్యాన్సిలేషన్ అయిపోయి ఏమవుద్ది? ఇంకా అవి లేకుండా పోతుంది. జస్ట్ 3 మాత్రం మిగులుతుంది. 3 మాత్రం మిగులుతుంది. ఈ 3 అనేదేంటి? రేషనల్ నెంబర్ p/q. నార్మల్‌గా 3 అంటే ఏమి? నేచురల్ నెంబర్. నేచురల్ నంబర్స్ అంతా ఎక్కడికొస్తాయి? రేషనల్ నంబర్స్‌లోకొస్తాయి. కాబట్టి ఇది రేషనల్ నంబర్. దేర్‌ఫోర్ ఇది అంటే ఏది? ఈ ఆన్సర్ కాదు. ఈ ఆన్సర్ రేషనల్ నంబర్. కాబట్టి ఇది మొత్తం దీని గురించి చెప్పాలి. 3 + √23 - √23 ఈస్ యాన్ రేషనల్ నంబర్. ఈస్ యాన్ అనకూడదు. ఏ రేషనల్ నెంబర్. అంతే అయిపోయింది ఆన్సర్. చూసారా ఎంత సింపుల్‌గా అయిపోతాండాయో. ఓకే. నెక్స్ట్ ఇది చూద్దాం. ఇది కూడా మనం చెప్పుకున్నాం. ఏమని? 2√7/7√7. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్‌లోను, డినామినేటర్‌లో సేమ్ నెంబర్. ఏది? √7 ఉంది. సో, క్యాన్సిలేషన్ పోతుంది. సో, క్యాన్సిలేషన్ మీకు ఏం మిగిలింది? 2/7. 2/7 అనేది ఏమవుతుంది? రేషనల్ నెంబర్. ఇది ఫ్యాక్షన్ కదా! 2/7 అనేది. సో, ఫ్యాక్షన్స్ అన్నీ ఏమి? రేషనల్ నెంబర్. కాబట్టి ఇది రేషనల్ ఫైనల్‌గా వచ్చిన ఆన్సర్ రేషనల్ నెంబర్ కాబట్టి వాడు ఇచ్చిన క్వశ్చన్ కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. దేర్‌ఫోర్ 2√7/7√7 ఈస్ ఏ రేషనల్ నెంబర్. సో, నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. సరే, ఇక్కడ దాకా చెప్పా కదా! ఎవరన్నా చేస్తామనే వాళ్ళు ఆ వీడియో ఆపి ఈ 2 ట్రై చేయండి. ఓకేనా? ట్రై చేసి చూడండి. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పిన వీడియోలో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్‌లో ఇలాంటివి చెప్పాను అందువల్ల. ఓకే? సరే. ఇంక నేను చెప్తా చూడండి. ఇప్పుడు ఇదేమి? 1/√2. మీకు ఆల్రెడీ చెప్పా. ఏమని? డినామినేటర్‌లో ఎప్పుడు కూడా రూట్ ఆఫ్ నెంబర్‌లు రాకూడదు. రాకూడదు అంటే దాన్ని ఏం చేస్తాం? రేషనలైజేషన్ చేస్తాము. అంటే ఇంటూ పెట్టుకొని √2/√2గా రాసుకుంటాం. ఎవరన్నా నా వీడియో ఇంతకుముందు వీడియో చూసుంటే వాళ్ళకు తెలిసుంటది. ఇక్కడ ఇంటూ 1 నేను రాయలే ఈసారి. సో, నార్మల్‌గా ఈ 1/2ని ఎలా రాస్తామంటే 1/√2ని 1/√2 ఇంటూ 1గా రాసుకొని ఆ తర్వాత ఈ 1ని √2/2గా రాస్తాం. సో, ఇది నార్మల్‌గా నేను చెప్పే పద్ధతి. కానీ ఈ స్టెప్పు ఎగస్ట్రా వస్తుంది అందరికీ. సో, కొంతమంది రాస్తారు, కొంతమంది రాయరు. కానీ రాయడం బెటర్. అయినా సరే ఒకసారి ఇక్కడ నాకు ప్లేస్ తక్కువ అని నేను ఆ 1ని తీసేసి ఇంకేం లేదు. మీరు అది రాసుకుంటానంటే రాయండి. కావాలంటే నేను కూడా రాస్తాను. మిమ్మల్ని రాయమని నేను రాయకపోతే ఎట్టా? నేను రాస్తాను, మీరు రాయండి. ఓకే? సో, 1/√2 ఇంటూ √2/2. ఇప్పుడు కొంతమంది చాలామంది చేసే తప్పేంటో తెలుసా? ఇక్కడ √7 క్యాన్సిలేషన్ కొట్టాం కదా అని ఇక్కడ కూడా కొట్టేస్తాం. కొట్టేస్తే ఏం కాదు. క్వశ్చనే తిరిగి మళ్ళీ వస్తుంది. సో, కొట్టకూడదు క్యాన్సిలేషన్. ఇక్కడ మల్టిప్లికేషన్ చేయండి. 1 ఇంటూ √2 అంటే √2 బై √2 ఇంటూ √2 అంటే √2 హోల్ స్క్వేర్. √2 ఇంటూ √2 అంటే √2 హోల్ స్క్వేర్. స్క్వేర్‌కి రూట్ క్యాన్సిల్ అయిపోయి 2 మిగులుతుంది. సో, దీన్ని మళ్ళీ ఎలా రాయొచ్చు? 1/2 ఇంటూ √2. సో, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ రెండిట్లోనూ ఈ 2 అనుకుంటారు. 2 కాదు, ఒకే నెంబర్. ఒకే నెంబర్‌లో ఇర్రేషనల్ నెంబర్ ఉంది కదా! సో, ఇది ఇర్రేషనల్ నెంబర్. మల్టిపుల్ అయినా సరే అంటే ఒక రేషనల్ నెంబర్‌తో ఇర్రేషనల్ నెంబర్ మల్టిప్లికేషన్ అవుతుంది. అదే ఇక్కడైతే డివిజన్ అవుతుంది. అంటే ఈ 2 అడిషన్సే కాదు. సమ్‌టైమ్స్ కొన్నిసార్లు మాత్రము ఇంటూ డివైడెడ్ బై చేసినా సరే ఇర్రేషనల్ నెంబరే వస్తుంది. రేర్ కేసెస్‌లో అవి మారిపోద్ది. మారిపోయినప్పుడు నేనే మెన్షన్ చేస్తా. ఓకేనా? ఇక్కడైతే మాత్రం దేర్‌ఫోర్ 1/√2 ఇదే కదా! ఇది ఇర్రేషనల్ నెంబర్. ఈ ఫైనల్ ఆన్సర్ ఇక్కడ నుంచి వచ్చింది కాబట్టి
ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూద్దాం. 2π. సో 2 ఇంటూ పై అంటే ఏమి? 22/7. అవునా? 22/7. దీన్నే ఇంకొంతమంది ఎలా రాయొచ్చు అని చెప్పాను? ఆర్ 2 ఇంటూ 3.1415 అండ్ సో ఆన్, ఇలా కూడా రాయొచ్చు. సో ఇక్కడ కూడా అంతే, ఒక డెసిమల్ ఫామ్. ఇది ఏ టైప్ ఆఫ్ డెసిమల్ అని చెప్పా? నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్స్ అన్ని ఇర్రేషనల్ నెంబరు. సో ఈ పై అనేది కూడా ఇర్రేషనల్ నెంబర్. 22/7 అనేది పై కదా, ఆ పై కూడా ఇర్రేషనల్ నెంబర్ని ఒక రేషనల్ నెంబర్ ఇక్కడ చేసినట్టే మల్టిప్లై చేస్తా ఉంది. అయినా సరే ఏమొస్తుంది? ఇర్రేషనల్ నెంబరే వస్తుంది. ఓకే, అదే రాద్దాం. కావాలంటే ఇది మల్టిప్లై చేసి చూడండి డౌట్ ఉంటే. సో 50 ఇక్కడ ఎక్కడి నుంచి చేసుకొని వస్తాడో, ఏడు డిటో ఎక్కడే ఉందే. సో అక్కడెక్కడి నుంచో చేసుకుంటా వచ్చినాం. ఎక్కడి నుంచి చేసాం మనం కూడా చెప్పలేం. అలా చేసుకుంటా వచ్చినప్పుడు ఈ రెండు మాత్రం చేయగలం. 2 5 10. సో 2 1 2 1 3 8 2.6. సో ఇలా వస్తుంది. ఇక్కడ కూడా డిటోస్ ఉన్నట్టే చూడండి. ఇది కూడా నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ కాదా, కాబట్టి ఇది ఇర్రేషనల్ నెంబరే కదా. అయితే ఇది రాస్తే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారని నేను రాయను అంతే. therefore 2/2π ఈజ్ an ఇర్రేషనల్ నెంబర్. ఎందుకు ఇర్రేషనల్ నెంబర్ అయింది అర్థమైంది కదా. ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తా చూడండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ కాకూడదు. ఒక ఇర్రేషనల్ నెంబరు, ఒక రేషనల్ నెంబర్. ఒక రేషనల్ నెంబర్, ఒక ఇర్రేషనల్ నెంబర్. ఈ రెండుటిని అడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా ఇర్రేషనల్ నెంబరే వస్తుంది. అదే ఈ ఫస్ట్ ప్రాబ్లం. ఓకేనా? అదేవిధంగా ఇవి మల్టిప్లికేషన్ చేసినా డివిజన్ చేసినా ఎక్కువ పర్సంటేజ్ ఇర్రేషనల్ నెంబరే వస్తుంది. అంటే 99% ఇర్రేషనల్ నెంబరే. ఒకటి ఎక్కడో ఒక చోట చేంజ్ అవుతుంది. సో అలాంటి కేసు ఏదన్నా ఉంటే నేను చెప్తాను. మ్యాక్సిమం ఆడిషన్ అయినా సబ్ట్రాక్షన్ అయినా మల్టిప్లికేషన్ అయినా డివిజన్ అయినా ఇర్రేషనల్ నెంబర్ అని గుర్తుపెట్టుకోండి సింపుల్గా. ఈ రెండిట్లో ఏ చేసిన ఓకేనా. ఇర్రేషనల్ నెంబర్, రేషనల్ నెంబర్. ఆడిషన్ చేసిన, సబ్ట్రాక్షన్ చేసిన, మల్టిప్లికేషన్ చేసిన, డివిజన్ చేసిన, ఏం చేసినా ఇర్రేషనల్ నెంబర్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు ఎక్కడన్నా మారిందంటే నేను మెన్షన్ చేస్తాను. కానీ అడిషన్ సబ్ట్రాక్షన్లో మొత్తం 100% మారు ఇర్రేషనల్ నెంబర్. ఇక్కడ మాత్రం 99%. ఆ 1% మారుతుంది. మారినప్పుడు నేను చెప్తాను. ఓకే, సరే. ఫస్ట్ నీట్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంలో మొత్తం 4 రోమన్స్ ఉన్నాయి. ఈ 4 నేనే చెప్తాను. అయితే వీటికి ఫార్ములాస్ ఉన్నాయి. నిన్న వీడియోలో ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఏమని, ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ ఫార్ములాస్ని యూజ్ చేస్తామని. అది మీకు గుర్తుండడం కోసం ఈ చాప్టర్కి ఐడెంటిటీస్ ఆఫ్ రియల్ నెంబర్స్గా పేరు మార్చుకున్నాము అని. ఆ వీడియో చూసిన వాళ్ళకైతే ఫార్ములాస్ వచ్చేసి ఉంటాయి. 7 ఫార్ములాస్. మనకి టెక్స్ట్ బుక్లో 6 ఇచ్చాడు, నేను ఇంకొకటి యాడ్ చేసి మొత్తం 7 ఫార్ములాస్ చెప్పాను. సరే, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్కి ఫార్ములాస్ని యూజ్ చేసి చెప్తాను, ఇబ్బంది అయితే లేదు. సో ఫస్ట్ చూశారంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు, 3 + √3 ఇంటూ 2 + √2. ఇది యాక్చువల్గా దీని ఫార్ములా వచ్చి, నేను ఇక్కడ రెడ్డింగ్తో ఫార్ములా రాస్తా. ఓకేనా? ఏం ఫార్ములా అంటే √A + √B ఇంటూ √C + √D. ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం చేయాలి. అయితే ఫార్ములా లేకుండా కూడా చేయొచ్చు. ఎలా అంటే చూడండి, ఫస్ట్ ఈ 2 మల్టిప్లై చేసుకుంటాం. దీనిలో ఫస్ట్ వన్. సో 3 2 6. ఇక్కడ సింబల్స్ చూడండి అన్ని ప్లస్సే ఉంది. అలాంటి టైంలో మనకి ఇబ్బందే లేదు, హ్యాపీగా మల్టిప్లికేషన్ చేయొచ్చు. మైనస్ ఉంటేనే కొంచెం జాగ్రత్తగా చేయాలి. సో 3 2 6. నెక్స్ట్ ఫస్ట్ వన్ ఇంటూ సెకండ్ చూడండి, 3 ఇంటూ √2. సో ప్లస్ ఉంది కాబట్టి +3√2. నెక్స్ట్ ఈ రెండు చూడండి, దీనిలో సెకండ్ వన్, దీనిలో ఫస్ట్ వన్. 2 ఇంటూ √3 అంటే 2√3 ప్లస్ నెక్స్ట్ ఈ రెండు
ఏంటి √3 ఇంటూ √3 √3 ఇంటూ √2. సో దీనికి ఇంకో ఫార్ములా వస్తుంది మళ్ళీ. అదేం ఫార్ములా అంటే చూడండి, √AB అనే ఫార్ములా ఉంది. సో దాని ప్రకారం అయితే ఇవి సపరేట్గా ఉంటాయి కాబట్టి మళ్ళీ మల్టిప్లికేషన్ చేసి వేసుకుంటాం. సో ఏమవుతుందంటే ఇది 6, ఇది 3√2, 2√3. సో √3 2s are 6. ఇక్కడ ఏవి కూడా లైక్ టర్మ్స్, అదే లైక్ నెంబర్స్ లేవు కాబట్టి అడిషన్ చెయ్యను కుదరదు. సో ఇది మొత్తం ఏ నెంబరు అని అనుకుంటే ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో ఇందులో మొత్తం ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్. నేను ఇది ఎన్ని నెంబర్స్ ఉండేది చెప్పేది ఎందుకంటే మీ నాలెడ్జ్ పర్పస్. ఫ్యూచర్లో ఎక్కడన్నా మీరు నెంబర్ ఆఫ్ టర్మ్స్ కానీ నెంబర్ ఆఫ్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ టర్మ్స్ అనేది ఐడెంటిఫై చేయాలంటే ఈ విషయం తెలుస్తుంటే సరిపోతుంది. సో అందువల్ల నేను ప్రతి విషయం మీకు మెన్షన్ చేసి చెప్తాను. నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. ఇక్కడ అంటే సెకండ్ దానికి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 3 + √3 ఇంటూ 3 - √3. ఇదైతే మామూలుగా మనకి తెలిసిన ఫార్ములానే. ఏంటది? a + b ఇంటూ a - b. a + b ఇంటూ a - b ఫార్ములా అప్లై చేయొచ్చు. లేదా ఈ చాప్టర్కి వస్తే ఏమొస్తుందంటే a + √b ఇంటూ a - √b ఈ ఫార్ములా. ఓకేనా? RHS రాయలే ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో మీకు ఫుల్ ఫార్ములాస్ ఉంటాయి. ఇక్కడ నేను రాశానంటే ప్లేస్ సరిపోదు అందువల్ల. సో ఈ రెండిట్లో ఏ ఫార్ములానన్నా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే మాత్రం ఫస్ట్ ఫార్ములాని యూజ్ చేసి చెప్తాను. సో దీని ఆన్సర్ ఏంటి? a² - b². సో ఏ ప్లేస్లో ఇక్కడ ఏముంది? 3 ఉంది. బి ప్లేస్లో √3 ఉంది. సో దీని వాల్యూ ఏమొస్తుంది? a² - b² కదా ఈ ఫార్ములా. సో అది రాస్తాం. a² అంటే 3² మైనస్ b² అంటే √3². సో స్క్వేర్ √2 క్యాన్సిల్. 3² అంటే 9 మైనస్ ఎంత? 3 మిగిలింది. 9 - 3 6. ఎన్ని నెంబర్స్ వచ్చాయి? 1 నెంబర్ వచ్చింది. మీకు ఇంతకుముందు చెప్పా కదా ఏమని, ఇర్రేషనల్ నెంబర్ని రేషనల్ నెంబర్ని మల్టిప్లికేషన్ చేసినప్పుడు 99% ఇర్రేషనల్ నెంబరే వస్తుంది అని. అవునా? కాకపోతే ఇక్కడ రేషనల్ నెంబర్ వచ్చింది. అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది రేషనల్ నెంబరు, ఇది రేషనల్ నెంబర్. సో ఇవంతా వద్దులేండి, కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే నేను సింపుల్గా అలా గుర్తుపెట్టుకోండి అని చెప్పేసిన. ఓకేనా? ఆ 1% కోసం చూశారంటే కన్ఫ్యూజ్ అయిపోతారు అందుకు. అయితే ఇక్కడ చెప్పి ఆ విషయం చెప్పాలన్న ఉద్దేశంతో చెప్పాను. ఓకేనా? ఇది ఆన్సర్. సో ఎన్ని నెంబర్స్ వచ్చాయి? 1 నెంబర్ వచ్చాయి. ఇప్పుడు దీనికి వస్తాం. సో ఇక్కడ ఏముంది? √5 + √2² ఉంది. సో ఇది మీరు మామూలుగా అబ్జర్వ్ చేసి ఉంటే ఖచ్చితంగా ఒక ఫార్ములా అని చెప్పేస్తారు. అది a + b² ఫార్ములా. సో ఆ ఫార్ములా ప్రకారం ఇది ఉంది. సో ఆ ఫార్ములాని యూజ్ చేస్తానంటే హ్యాపీగా చేసేయచ్చు. అదే ఇక్కడ ఇచ్చిన ఫార్ములా అయితే √a + √b² ఫార్ములా ఇక్కడ ఇచ్చాం. సో ఏది కావాలంటే అది యూజ్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ వన్నే యూజ్ చేస్తాను, a + b² ఈ ఫార్ములా. ఏం దానికి ఫార్ములా? a² + b² + 2ab. సో ఏమిది ఫార్ములా? a² + b² + 2ab. సో ఆ ఫార్ములానే యూజ్ చేసుకుంటాం. a² అంటే √5² ప్లస్ b² అంటే √2² ప్లస్ 2 ఇంటూ a అంటే √5, b అంటే √2. సో స్క్వేర్కి 5 రూట్కి క్యాన్సిల్, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్. ఇది వచ్చి 5 మిగులుతుంది, ఇది వచ్చి 2 + 2 √5 2s are 10. చూడండి ఇక్కడ యూజ్ చేసిన ఇదే ఫార్ములా. ఓకేనా? మల్టిప్లికేషన్. సో ఇదేమి 5 + 2 అంటే 7, 7 + 2√10 ఇది ఆన్సర్. ఓకేనా? సరే ఇంక ఇక్కడికి వద్దాం. ఫోర్త్ వన్ ఎవరన్నా చేస్తానంటే హ్యాపీగా చేయొచ్చు ఈ ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు మనం యూజ్ చేసిన ఈ 3 ప్రాబ్లమ్స్లో ఒకటి సిమిలర్గా ఉంటుంది. సో చేస్తానంటే వీడియో ఇక్కడ పాస్ చేసి ప్రాబ్లం చేసిన తర్వాత వీడియో చూడండి. సరే ఇప్పుడు నేను చెప్తాను చూడండి.
ఇది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ థర్డ్ సెకండ్ వన్ లాగా ఉంది. కాకపోతే ఇక్కడ ఒక దానికి రూట్ ఉంది, ఇంకో దానికి లేదు. అక్కడ రెండిటికి రూట్ ఉంది, అంతే తేడా. ఇంకో తేడా కూడా ఉంది. ఏమంటే ముందు ఇక్కడ ప్లస్ ఉంది, తర్వాత ఇక్కడ మైనస్ ఉంది. ఇక్కడ వచ్చి ముందు మైనస్ ఉంది, తర్వాత ప్లస్ ఉంది. అంటే సింపుల్గా మీకు చెప్పాలంటే 2 3s ఆర్ ఎంత 6, 3 2s ఆర్ 6. ఎలా చేసినా ఆన్సర్ ఒకటే, ఇక్కడ కూడా అంతే. సో ఎలా చేసినా ఫార్ములా ఒకటే, ఓకేనా. అక్కడ ఆన్సర్ ఒకటే, కానీ ఇక్కడ ఫార్ములా ఒకటే. ఆ ఫార్ములా ఏంటంటే a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఇది నార్మల్ ఫార్ములా. దీనికైతే ఓకేనా, ఇందులో వేరే ఫార్ములా ఉంది, ఈ ఫార్ములా రాదు, ఓకేనా. ఈ ఫార్ములా అక్కడ రాదు, ఎందుకంటే ఇక్కడ కూడా ఒకదానికి రూట్ ఉంది, ఇంకో దానికి లేదు. కానీ దీనిలో రెండిటికి ఉంది. సో దీనికి వచ్చే ఫార్ములా రూట్ ఆఫ్ ఏ ప్లస్ రూట్ ఆఫ్ బి ఇంటూ రూట్ ఆఫ్ ఏ మైనస్ రూట్ ఆఫ్ బి ఇజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. ఇది ఫార్ములా, ఓకేనా. సరే ఇక్కడికి వద్దాం. రూట్ ఆఫ్ 5 మైనస్ రూట్ ఆఫ్ 2 ఇంటూ రూట్ ఆఫ్ 5 ప్లస్ రూట్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు. సో నేనైతే ఈ ఫార్ములా చూస్ చేసుకుంటాను. ఏ చూస్ చేసుకున్నా ఒకటే, ఇబ్బంది లేదు. ఇక్కడైతే డైరెక్ట్ ఏ వాల్యూ రాసేస్తాం, ఇక్కడేం రాస్తాం, హోల్ స్క్వేర్ రాస్తాం, అంతే తేడా. సరే మీకు కావాలంటే రెండు చెప్తా చూడండి, నేర్చుకోండి, ఎందుకన్నా బెటర్. సో దీన్ని యూస్ చేస్తే రూట్ ఆఫ్ 5 హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే రూట్ 2 హోల్ స్క్వేర్. సో స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, 5 మిగులుతుంది -2 ఎంత 3, ఓకేనా ఆన్సర్. ఈ ఫార్ములాని యూస్ చేస్తే ఇక్కడ చూడండి, రూట్ 2 మ్యాచా, బిఈ మ్యాచ్, అంటే రూట్ 2 అంటే బి ప్లేస్లో ఏమున్నట్టు 2 ఉన్నట్టు. సో దీన్ని డైరెక్ట్ ఆన్సర్ రూట్ ఆఫ్ 5 మైనస్ రూట్ ఆఫ్ 2 ఇంటూ రూట్ ఆఫ్ 5 ప్లస్ రూట్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ ఏబి అంటే రూట్ లేకుండా, ఇక్కడ రూట్ లేదనుకోండి ఏమవుద్ది 5, బి రూట్ ఆఫ్ బి. సో జస్ట్ బి కాబట్టి మైనస్ అంటే రూట్ తీసేస్తే 2. సో ఆన్సర్ ఎంత 3. ఎలా చేసినా ఆన్సర్ అవుతుంది. క్లియర్? సరే నీట్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఇది కొంచెం డిఫరెంట్ ప్రాబ్లం అనమాట, అయితే ఈజీనే, ఓకేనా. ఇది మనకి సబ్జెక్ట్ పరంగా ఇంపార్టెంట్, ప్లస్ ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంది. కొంతమంది ఇది అర్థం కాకుండా వదిలేస్తారు, బట్ ఇది డెడ్ ఈజీ. కొంచెం జాగ్రత్తగా మనం క్వశ్చన్ చదవాలి, ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, రీకార్ పై ఈస్ డిఫైన్డ్ యాజ్ ది రేషియో ఆఫ్ సర్కంఫరెన్స్ సి ఆఫ్ ఏ సర్కిల్ టు ఇస్ డయామీటర్ సేస్ డి, దట్ ఈస్ పై అంటే ఏమి, సి/డి. అంటే ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్కి మీనింగ్ అది, ఓకేనా. రేషియో అంటే ఫ్యాక్షన్ అని, ఓకే. ఇక చూడండి, దిస్ సీమ్స్ టు కండక్ట్ ద ఫ్యాక్ట్ దట్ పై ఈస్ ఏ ఇర్రేషనల్. చాలా మందికి ఇది కండక్టెడ్ అంటే ఏంటో తెలియదు. కండక్టెడ్ అంటే ఏమంటే మనకి తెలిసింది ఫాల్స్ అని. అంటే మనకేం తెలుసు, పై అనేది ఇర్రేషనల్ నెంబర్ అని తెలుసు. ఎందుకు ఇర్రేషనల్ నెంబరు, అది డెసిమల్ ఫామ్గా మారిస్తే నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్గా మారడం వల్ల పై అనేది ఇర్రేషనల్ నెంబర్ అని మనం ఖచ్చితంగా చెప్పగలిగిన. కానీ ఈ కండిషన్ ప్రకారము ఏమి, పై అంటే సి/డి అంటే అదొక ఫ్యాక్షన్గా వచ్చింది కదా మళ్ళీ. సో ఆ ఫ్యాక్షన్గా వచ్చింది కదా, నువ్వు ఎట్లా చెప్తావు ఇర్రేషనల్ నెంబర్ అని అడిగాడు అనమాట. ఆ పదానికి అది అర్థం, ఓకేనా. అయితే మనం ఏం చేయాలి, హౌ విల్ రీసాల్వ్ ది కండిషన్ అంటే దీన్ని మనం ఎలా సాల్వ్ చేస్తాం. ఏం సాల్వ్ చేయాల్సిన పనిలే, జస్ట్ వాడు ఇచ్చిన దాన్ని ముందు మనం నీట్గా రాసుకుంటే చాలు. ఫస్ట్ ఒక సర్కిల్ రాస్తాం, సర్కిల్ డ్రా చేసుకుంటాం. సర్కిల్ గురించే కదా చెప్పింది. సో ఇది సర్కిల్, ఇది సెంటరు, ఇది రేడియస్, ఓకేనా. ఇది సి అంటే సర్కంఫరెన్స్, సికి వి నో దట్ మనకు ఒకటి తెలుసు, ఏమి, సి ఈజ్ ఈక్వల్ టు 2πr. సర్కంఫరెన్స్ ఫార్ములా 8th క్లాస్లో నేర్చుకున్నాం, సి ఈజ్ ఈక్వల్ టు 2πr. అదేవిధంగా డయామీటర్ అంటే ఏమి, 2r. ఎలా చూడండి, ఇది రేడియస్, డయామీటర్ ఏమి
ఇది. సో ఈ రెడ్ కలర్ మొత్తం ఆ సెంటర్ ద్వారా ఉండే ఇక్కడ ఒక రేడియస్, ఇది ఒక రేడియస్, 2 రేడియస్ కలిపి ఒక డయామీటర్ అవుతుంది. సో ఇప్పుడు ఆ 2r బదులు ఏం రాయొచ్చు, సి ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ డిగా రాయొచ్చు. సో మనకి సి బై డి ఈజ్ ఈక్వల్ టు పై, పై ఈజ్ ఈక్వల్ టు సి బై డి. ఇది జస్ట్ ఇది రాస్తే చాలు. తర్వాత ఏం చేస్తాము, పై అంటే మనకి తెలుసు ఏమని, 3.1415 అండ్ సో ఆన్. ఓకేనా, మీకు ఇంకా గుర్తుగా చాలామంది ఇది కన్ఫ్యూజ్, 31415 పక్క పక్కన 1415 అని గుర్తుపెట్టుకోండి సింపుల్గా. ఓకేనా, 3.1415 అట్లా గుర్తుపెట్టు. ఓకే సరే, ఇది ఇర్రేషనల్, నాన్ టర్మినేటింగ్, నా రికరింగ్, కాబట్టి ఇర్రేషనల్ నెంబర్. సో ఇది రాశాం కదా, ఇది ఎక్కడి నుంచి దీనికి చూడండి. ఇప్పుడు ఈక్వాలిటీ అంటే ఏమి, ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్గా ఉన్నాయి అంటే రెండు సమానంగా ఉన్నాయి, రెండు ఒకటే అని చెప్పడం ఈక్వల్గా ఉన్న స్పెషాలిటీ. సో ఈ పై అనే వాల్యూ దీంతో ఈక్వల్, అవునా, ఈ పై అనేది ఈ డెసిమల్ నెంబర్తో ఈక్వల్ అయింది. ఈ డెసిమల్ ఏమి, నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ కదా. సో ఈ డెసిమల్కే కదా మళ్ళీ ఇది తిరిగి ఈక్వల్ అయింది. అంటే పై బదులు అది రాయొచ్చు కదా, రాస్తే ఏమవుతుంది, 3. రెడ్డింగ్తో రాస్తాడనా. సో 3.1415 అండ్ సో ఆర్ సి బై డి, ఇదే కదా అయింది. సో తిరిగి ఇది ఏం ఫామ్గా మారింది, నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్గా మారింది. అప్పుడు ఇది కూడా ఏమి, ఇర్రేషనల్ నెంబరే అయింది. అదే అనమాట ప్రూఫ్. సో ఇక్కడికి రాసి వదిలేయచ్చు, బట్ సెంటెన్స్ మనకి టెక్స్ట్ బుక్లో సెంటెన్స్ క్లియర్గా ఇచ్చాడు కాబట్టి ఆ సెంటెన్స్ని ఆన్సర్గా రాసామంటే చాలు. అదేం రాస్తాను చూడండి, దేర్ ఈస్ నో కండక్ట్, ఇక్కడ ఉంది అన్నాడు, మనం లేదని చెప్పాలి. సో దేర్ ఈస్ నో కండక్షన్. ఎందుకో, వెన్ యు లేదా వెన్ వి మెజర్, ఎందుకు అనేది కూడా చెప్తాను చూడండి. ఏ మెజర్ ఏ లెంత్ విత్ ఏ స్కేల్ ఆర్ ఎనీ అదర్ డివైస్ అంటే ఇప్పుడు మనం స్కేల్తో కానీ లేదంటే ఇంకే డివైస్ అంటే పొట్టాక్టరు, కంపాసు, డివైడరు, సెట్ స్క్వేర్, ఇలాంటి కంపాస్లో చాలా ఉంటాయి కదా. దేన్ని యూజ్ చేసినా ఈ సర్కంఫరెన్స్ని మనం మెజర్ చేయలేం. సర్కిల్ షేప్లో ఉండేదాన్ని ఎట్ట మెజర్ చేస్తారు సార్, పొట్టాక్టర్ ఉంది కదా సార్, అది ఇక్కడ ఒక హాఫ్ సర్కిల్, ఇక్కడ ఒక హాఫ్ సర్కిల్, పొట్టాక్టర్ని ఆడ మెజర్ చేసి అది యాంగిల్స్ని మెజర్ చేస్తాం, సర్కంఫరెన్స్ని కాదు. పైగా ఇంకో రకం ఉంది, మేము టీచింగ్ చేసేటప్పుడు పెద్ద పొట్టాక్టర్ని యూజ్ చేస్తాం. మీలో కూడా కొంతమంది కొంచెం పెద్దది కొంచెం చిన్నది పొట్టాక్టర్ని యూజ్ చేస్తాం. అంటే లెంత్ని మెజర్ చేయలేము. ఆ సర్కిల్, హాఫ్ సర్కిల్ అనేది కొన్నిటికి చిన్నదిగా ఉంటుంది, కొన్నిటికి పెద్దదిగా ఉంటుంది. ఆ మెజర్మెంట్ ఎట్లా తీస్తారు, తీయలేదు. సో అదే అనమాట ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. అయితే ముందు నేను రాసేసి తర్వాత మీకు చెప్తాను. సో దానివల్ల ఏమవుతుంది, వి గెట్ approximate value only, approximate value only. Approximate value, but we cannot get, exact value. అంటే ఇలా చేయడం వల్ల ఇది అప్రాక్సిమేట్గా మనం రాయగలుగుతాం. అంటే అంటే మీకు కరెక్ట్గా చెప్పాలంటే మనకి బిల్ అమౌంట్స్ వస్తాయి. పెట్రోల్ మీకు ఈజీగా అర్థమయ్యేది, పెట్రోల్ మీ డాడీతో పాటు పెట్రోల్కి వెళ్ళాలనుకోండి, అక్కడ ప్రైసెస్ ఉంటాయి. ఇప్పుడు ప్రెజెంట్ 109 రూపీస్ 83 పైస్ ఉంది పెట్రోల్ లీటర్. ఎంత, 109.83. కానీ మీ డాడీ ఎప్పుడు కూడా కొట్టించుకుంటే 100 లేదా 110 అంటే రౌండ్ ఫిగర్
కొట్టించుకుంటారు. అంటే అక్కడ అప్రాక్సిమేట్ వాల్యూగా మార్చుకొని మనం చేస్తాం. ఎందుకంటే ఈ పైసెస్ ఇవ్వలేము. మనం ఇవ్వలేము, వాళ్ళు తీసుకోలేరు. అలాంటి వల్ల మనం 100 కానీ 110 కానీ కొట్టించుకుంటాం. సో అదే అనమాట అప్రాక్సిమేట్ వాల్యూ. ఓకేనా? సో దానివల్ల మనమేమి ఎగ్జాక్ట్ వాల్యూ తీయలేము. ఎగ్జాక్ట్గా 83 పైస్ వాళ్ళకి ఇవ్వలేము, వాళ్ళు మనకి ఇవ్వలేరు. సో ఇదన్నమాట ఇక్కడ మ్యాటర్. ఓకేనా? ఇంకేమన్నా రాద్దామా? చూద్దాం ముందు. సో ఇది రాయొద్దా సిడి. సో సి అండ్ డి ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్. సో ఇవి కూడా ఇర్రేషనల్ నెంబర్సే అవుతాయి. ఇర్రేషనల్ నెంబర్స్. సో ఇప్పుడు కొంతమందికి డౌట్ వచ్చి ఉంటుంది, చెప్తా చూడండి. అదేమంటే డి లెంత్ మనం 2 రేడియస్ 2 సెంటీమీటర్ 5 సెంటీమీటర్స్తో సర్కిల్ గీస్తాం కదా సార్, డి అలా సార్ ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది అనే డౌట్ కొంతమందికి వస్తుంది. మనం కొన్నిటికి మాత్రమే అది అప్రాక్సిమేట్ వాల్యూ, ఎగ్జాక్ట్ వాల్యూ కాదు. ఇలా ఒక సర్కిల్ నేను గీసేసా, దాని రేడియస్ చెప్పమన్నారు, ఎలా చెప్పగలుగుతాం? ఖచ్చితంగా మెజర్ చేయగలుగుతాం, కానీ అది అప్రాక్సిమేట్ వాల్యూ మాత్రమే అవుతుంది. కావాలంటే మీరు మీ నోట్బుక్లో ఇలా డిఫరెంట్ సర్కిల్స్ గీసి చూడండి. పెన్సిల్తో కంపాస్ని యూజ్ చేసి పెన్సిల్తో ఇలా డిఫరెంట్ సర్కిల్స్ని గీసి ఆ గీసేటప్పుడు రేడియస్ చెక్ చేసుకోండి ఎంత ఉంది. కొన్నిటికి 2.1 తీస్తాడు, 2.2 తీస్తాడు. ఈ మిడిల్లో కూడా కొన్ని సర్కిల్స్ వచ్చేస్తాయి. సో అలాంటివంతా దీనిలోకి లేదా దీనిలోకి పంపించేస్తాం. దాన్నే అప్రాక్సిమేట్ వాల్యూ అంటాం. క్లియరా? ఓకే. ఈ థర్డ్ ప్రాబ్లం నీట్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? రిప్రజెంట్ రూట్ ఆఫ్ 9.3 ఆన్ ది నెంబర్ లైన్. మీకు ఇంతకుముందు ఎక్సర్సైజ్లో చేసాం. √2, √3, √5 నెంబర్ లైన్ పైన ఐడెంటిఫికేషన్. సో 2 ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ఒక ఎక్సర్సైజ్ ప్రాబ్లం. నెంబర్ లైన్ పైన √2ని, √3ని, √5ని మెజర్ చేయడం నేర్చుకున్నారు, అవునా? అయితే ఇక్కడికి వచ్చే కాడికి √9.3 డెసిమల్ నెంబర్, దీన్ని ఐడెంటిఫై చేయాలి. ఓకే, నేను ఈజీగా చెప్పించేస్తాను, ఇబ్బంది లేదు. మీకు డయాగ్రామ్ గీయాలి, స్టెప్స్ రాయాలి. ఇక్కడైతే స్టెప్స్ మనం రాయాల, పైథాగరస్ థియరమ్ని యూజ్ చేసి రాసాం. స్టెప్స్ రాసినా ఇబ్బంది లేదు, రాయకపోయినా ఇబ్బంది లేదు. అందువల్ల నేను రాయకుండా చెప్పిన, జస్ట్ డయాగ్రామ్ గీసాము, పైథాగరస్ యూజ్ చేసి చేసేసాం, సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు కూడా అంతే సింపుల్గా అయిపోద్ది. అయితే పైథాగరస్ వాడకుండా డయాగ్రామ్ నేను చెప్తాను. సో పైథాగరస్ వారం కాబట్టి స్టెప్స్ రాయాలి. ఓకేనా? నేను కూడా అన్ని స్టెప్స్ చెప్తా, మీకు రాస్తాను, ఇబ్బంది లేదు. సో ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది 2 వస్తువులు. యాక్చువల్గా అయితే మూడోది ఉంది, అది పెన్సిల్. అది ఆటోమేటిక్ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. సో ఒకటి కంపాస్ అంటే పెన్సిల్ని పెట్టుకొని సర్కిల్స్ గీస్తాం కదా, అది. ఓకేనా? సో ఈ కంపాసు. ఇంకోటి పొట్టాటర్, 90 degrees హాఫ్ సర్కిల్తో ఉంటాడా పొట్టాటర్, అది ఉండదు. ఇంకా నార్మల్ స్కేల్. సో ఫస్ట్ ఏం చేయాలి? మనం లైన్ డ్రా చేసుకోవాలి. ఏ లైన్ గీయాలి? 9.3 కదా, కాబట్టి 9.3 సెంటీమీటర్స్తోనే ఒక లైన్ డ్రా చేద్దాం. సో ఫస్ట్ ఏం చేద్దాము? ఒక లైన్ స్కేల్ పెట్టుకొని చూడండి. స్కేలు ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్కేల్ అనుకుంటే ఇక్కడ స్కేలు, ఇంకోటి 9.3 అంటే 9 ఇక్కడ ఉంటుంది, 10 ఇక్కడ ఉంటుంది. కరెక్ట్గా థర్డ్ లైన్ దగ్గర పాయింట్ పెట్టండి. ఓకేనా? సో నేను ఈ విషయం చెప్పాలని స్కేల్ యూజ్ చేయకుండా మీకు చెప్తాను. సో 9 తర్వాత కరెక్ట్గా థర్డ్ లైన్ కింద 5th లైన్ కొంచెం పెద్దదిగా ఉంటుంది. టోటల్ 9కి 10కి మధ్యలో 9 లైన్స్ ఉంటాయి. మీరు పెట్టాల్సింది ఇక్కడ 0.3 ఉంది కాబట్టి థర్డ్ లైన్ దగ్గర పాయింట్, సెకండ్ పాయింట్. ఓకేనా? ఫస్ట్ పాయింట్ వచ్చి 0 దగ్గర పెట్టాలి. సో పెట్టిన తర్వాత స్కేల్తో జాయిన్ చేయాలి. సో ఏం రాస్తాము? ఏబి అనే పేరు మెన్షన్ చేసుకుంటాం. ఎంత? 9.3 సెంటీమీటర్. సో ఇది చేశాం కదా, వెంటనే స్టెప్ రాసేయండి. ఓకేనా? అయితే నేను ముందు డయాగ్రామ్ పూర్తిగా మీకు చెప్పేస్తాను, తర్వాత రెండోసారి మళ్ళీ డయాగ్రామ్ చెప్తా, స్టెప్స్ రాస్తాను. సో ఇలా రాసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే
మళ్ళీ స్కేల్‌తో కరెక్ట్‌గా ఈ పాయింట్ దగ్గరికి కొంచెం జరుపుకొని 9 పెట్టుకున్నామంటే 1 సెంటీమీటర్ అంటే ఇక్కడ నుండి ఎగ్జాక్ట్‌గా 1 సెంటీమీటర్స్‌తో ఇంకో లైన్ డ్రా చేయాలి. ఎక్కువ పెట్టుకోకూడదు. జస్ట్ 1 సెంటీమీటరే పెట్టాలి. పెట్టి ఈ పాయింట్‌కి సి అని పెట్టుకుంటాం. సో, అప్పుడు టోటల్ ఎంతొచ్చినట్టు ఇదంతా 10.3 వచ్చినట్టు. ఓకేనా? వచ్చిన తర్వాత ఈ 10.3లో హాఫ్ ఎంత? 5 అనుకోండి. లేదా 6 అనుకోండి. కొంచెం ఎక్కువగా అంటే 7 సెంటీమీటర్స్ ఉండేటట్టుగా కంపాస్‌లోకి తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి? 7 సెంటీమీటర్స్. మన ఇష్టం ఎంతన్నా తీసుకోవచ్చు. హాఫ్ కన్నా ఎక్కువ తీసుకొని ఇక్కడ పెట్టుకొని ఇలా పైకొక యారో, కిందకొక యారో. మళ్ళీ ఈ సి దగ్గర పెట్టుకొని చూడండి. ఫస్ట్ ఏ దగ్గర పెట్టుకొని ఇలా కంపాస్. ఫర్ ఎగ్జాంపుల్ సో, ఇలా కంపాస్ అనుకోండి. ఇదే కంపాస్ అనుకుంటాం. ఇక్కడ ఏ దగ్గర పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకున్నాం. మళ్ళీ ఇట్లా కిందకొక లైన్. మళ్ళీ ఎక్కడ పెట్టాలి? సి దగ్గర పెట్టాలి. ఓకేనా? సి దగ్గర పెట్టుకొని మొత్తం లైన్‌కి ఇలా హాఫ్ లైన్. మళ్ళీ ఇక్కడ పెట్టుకొని ఇలా. గీసుకున్న తర్వాత ఈ లైన్‌ని జాయిన్ చెయ్యాలి. ఓకేనా? లైన్‌ని జాయిన్ చెయ్యాలి. అదేం చేస్తుంది చెప్తా చూడండి. దీన్ని బైసెక్టార్ లైన్ అంటాం. బైసెక్టార్ ఆఫ్ ఏసీ అంటే కరెక్ట్‌గా 90 డిగ్రీస్ ఉండేటట్టు గీస్తుంది. ఎందుకు ఇలా గీయాలంటే మనం సర్కిల్ డ్రా చేసుకోవాలి. హాఫ్ సర్కిల్ అందువల్ల. సో, ఇలాంటి సర్కిల్ వచ్చిన తర్వాత మళ్ళీ కంపాస్‌తో అంటే దీంతోనే కంపాస్‌తో ఇలా కరెక్ట్‌గా మెజర్ ఈ పాయింట్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ నుండి ఏ దగ్గరికి అంటే దీనికి ఒక పేరు కూడా పెడదాం. ఓ అని పేరు. సో, ఇంత తీసుకొని కరెక్ట్‌గా ఇక్కడ పెట్టుకొని హాఫ్ సర్కిల్ డ్రా చేసుకుంటాం. ఎంత తీసుకోవాలి? హాఫ్ సర్కిల్. అంటే ఇలా పెట్టుకొని చూడండి ఇలా. ఓకేనా? సో, గీసేసాం. హాఫ్ సర్కిల్ గీసేసాం. గీసేసిన తర్వాత ఇప్పుడు ప్రొట్రాక్టర్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? ప్రొట్రాక్టర్. ఎక్కడ? సి అనే పాయింట్ దగ్గర ప్రొట్రాక్టర్ పెట్టాలి. ప్రొట్రాక్టర్ సి దగ్గర పెట్టి 90 డిగ్రీస్ ఎగ్జాక్ట్‌గా పెట్టాలి. 90 డిగ్రీస్ దగ్గర పాయింట్ పెట్టి ఒక లైన్ కరెక్ట్‌గా 90 డిగ్రీస్ ఉండేటట్టుగా ఆ ప్రొట్రాక్టర్ రిమూవ్ చేసి స్కేల్‌తో డ్రా చేస్తాం. ఈ బిని ఇక్కడ పెట్టిన ఈ పాయింట్‌ని జాయిన్ చేశామనుకోండి. ఇలా స్కేల్‌తో ఇది డి దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఎక్కడ చేస్తుంది? డి దగ్గర. పేర్లు ఎలా తెలుసు అంటే మన ఇష్టం ఏ, బి. ఇది మధ్యలో ఇంటర్సెక్ట్. సర్కిల్ ద్వారా సర్కిల్ గీయాలి కాబట్టి ఓ పెట్టుకున్నాం. ఏ, బి అయిపోయింది కాబట్టి సి పెట్టాం. సి కూడా అయిపోయింది కాబట్టి డి పెట్టాం. ఓకే. సో, పెట్టేసినాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ కంపాస్‌తో అంటే దీంతో తీసుకొని బి నుండి డికి మెజర్ చేసుకోవాలి. బి నుండి ఎక్కడికి? డికి మెజర్ చేసుకోవాలి. బి నుండి డికి మెజర్ చేసుకొని దాన్ని అలాగే ఇలా రొటేట్ చేసి అంటే అక్కడి నుండి చూడండి. డికి మెజర్ చేసుకున్నామా? అట్లే ఇంకో హాఫ్ సర్కిల్. గీసామా? గీసిన తర్వాత ఇదే లైన్‌ని ఇంకొంచెం ఎక్స్టెండెడ్ చేసుకోండి. ఇది ఈ. ఓకేనా? సో, ఇప్పుడొచ్చిన ఈ బిఈ, ఈ బిఈ, బిఈ లైనే అన్నమాట √9.3 సెంటీమీటర్స్. ఓకేనా? బిఈ 9.3నే ఈ లైన్ దేనితో గీసాం? ఈ మెజర్‌మెంట్‌తో అంటే బీడీ మెజర్‌మెంట్‌తో గీసాం కాబట్టి బీడీ అనేది బిఈకి ఈక్వల్ ఈ 2 కూడా √9.3. కావాలంటే మీరు మెజర్ చేసుకోండి స్కేల్‌తో. ఇది కానీ మెజర్ చేస్తే 3 సెంటీమీటర్స్‌కి 4 సెంటీమీటర్స్‌కి మిడిల్‌లో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే 3 తర్వాత 1, 2 లైన్‌కి ఆ మిడిల్ 1, 2 లైన్ మిడిల్‌లోనే ఉంటుంది ఆడో ఒక చోట. ఓకేనా? 3కి జస్ట్ కొంచెం ఎక్కువ. మరీ ఎక్కువ అవ్వదు. ఎందుకంటే 0.3 కదా! 9 వరకు. సో, కొంచెం ఎక్కువగా ఉంది. ఓకేనా? ఇదన్నమాట ఇది. సో, ఇప్పుడు దీనికి స్టెప్స్ రాయాలి. ఓకేనా? స్టెప్స్ ఎలా రాస్తాం? చూడండి మళ్ళీ. స్టెప్స్. స్టెప్స్. ఫస్ట్ మనం ఏం చేశాము? గుర్తుందా? ఫస్ట్ ఏం చేశాము? ఇక్కడ మళ్ళీ గీస్తా చూడండి. ఒక ఏబి అనే 9.3 సెంటీమీటర్స్‌తో లైన్ సెగ్మెంట్ గీసాం. సో, అదే రాస్తాం. రా ఏ లైన్ సెగ్మెంట్
లైన్ సెగ్మెంట్ విత్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 9.3 సెంటీమీటర్. ఇది జస్ట్ 9.3, ఇది రూట్ ఆఫ్ 9.3. ఓకేనా, 9.3 ఏం యూజ్ చేసుకొని, యూజింగ్ స్కేల్. ఓకేనా, తర్వాత ఏం చేసాం, యూజింగ్ స్కేల్ కూడా ఏడే రాసేస్తాం, యూజింగ్ స్కేల్. తర్వాత ఏం చేసాము, ఇంకొంచెం పెంచాం, బి నుండి ఈకి, ఈ కాదు సికి 1 సెంటీమీటర్స్తో లైన్ ఎక్స్టెండ్ చేసాం. సో అదే రాస్తాం, ఎక్స్టెండెడ్ బి టు సి, బి నుండి సికి ఎక్స్టెండెడ్ విత్ అప్ టు లేదా టు 1 సెంటీమీటర్. ఎంతతో చేసాము, 1 సెంటీమీటర్స్తో ఎక్స్టెండెడ్ చేసాం. తర్వాత ఏం చేసాము, ఈ ఏబి మెజర్మెంట్ కన్నా కొంచెం ఎక్కువ, అంటే హాఫ్ కన్నా కొంచెం ఎక్కువతో బైసెక్టార్ చేసాం. ఓకేనా, ఏ లైన్ని, ఏసీని, కాబట్టి అదే రాస్తాం. థర్డ్ స్టెప్, బైసెక్టార్ ఆఫ్ టు డా బైసెక్టార్ ఆఫ్ ఏసీ bar and identify the intersecting point. ప్లేస్ సరిపోదు కదా, అది డయాగ్రామ్ వేస్తాను. ఇంటర్సెక్టింగ్ పాయింట్ యాస్ ఓ. ఓకేనా, సో ఓని ఐడెంటిఫై చేసిన తర్వాత ఏం చేసాము, ఈ సర్కిల్తో చూడండి, కంపాస్తో మెజర్ తీసుకొని హాఫ్ సర్కిల్ గీసాం. సెంటర్ ఏమి సి. సో ఏం చేసాం, టేక్ ఓఏ యాస్ రేడియస్ అండ్ డ్రా ఏ సెమీ సర్కిల్, హాఫ్ సర్కిల్ అంటే సెమీ సర్కిల్, అట్ ది పాయింట్ ఓ ద్వారా హాఫ్ సర్కిల్ చేసాం. తర్వాత ఏం చేసాము, హాఫ్ సర్కిల్ గీసేసిన తర్వాత ఇలా హాఫ్ సర్కిల్ గీసేసిన తర్వాత బి నుండి 90 degrees డ్రా చేసాం. అవునా, బికి పర్పెండికులర్గా 90 degrees, దాన్ని పర్పెండికులర్ లైన్ అంటాం. సో అది రాసాం, డ్రా ఏ పర్పెండికులర్ లైన్ ఎక్కడ, అట్ బి అండ్ ఇంటర్సెక్ట్ ది సెమీ సర్కిల్ ఇంటర్సెక్ట్ అండ్ ఐడెంటిఫై ద పాయింట్ యాస్ డి. సో ఈ పాయింట్ని డిగా తీసుకున్న తర్వాత ఏం చేసాం, మళ్ళీ కంపాస్లోకి బీడీని మెజర్మెంట్గా తీసుకున్నాం. సో అది రాస్తాం. సో ప్లేస్ లేదు కదా, ఉండేలేండి, ఇంకా ఉంది, ఇంకా వస్తుంది, ఈ లైన్ కనిపిస్తుంది మీకు, ఇబ్బంది లేదు. సో పాయింట్ 6 బి యాస్ ఏ సెంటర్, BD as a radius, BD as a radius, draw an arc on number line. ఓకేనా, నెంబర్ లైన్ చూడండి, ఈ మెజర్మెంట్తో నెంబర్ లైన్ పైన ఆర్క్ గీసాం. గీసిన తర్వాత ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏమి, డి కాదు, ఈ.
ఓకేనా. ఇంటర్సెక్టింగ్ అండ్ నెంబర్ లైన్ అండ్ ఇంటర్సెక్టింగ్. సో ప్లేస్ లేదు కదా, ఏ రాస్తాం. ఓకేనా, ప్లేస్ సరిపోలా, బట్ తప్పదు కదా. ఇంటర్సెక్టింగ్ పాయింట్ యాజ్ ఈ. సో ఎన్ని పాయింట్స్? 6 అయింది. 7th పాయింట్కి ఏమి? బి. దేర్ ఫోర్ రిక్వైర్డ్ వాల్యూ ఆఫ్ root of 9.3 is a number line. That is ఏమది చూడండి, ఓబి. ఓబి కాదు, బిడి, సారీ బిడి. అందుకే ఇక్కడ రాసిన. ఒకవేళ ఏడన్నా నేను కన్ఫ్యూజ్ అయినా మీకు కరెక్ట్గా చెప్పాలన్న ఉద్దేశం ముందుగా రాసేసి. సో బిడి ఈజ్ ఈక్వల్ టు బిఈ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 9.3 సెంటీమీటర్స్. అంతే, అయిపోయింది ఆన్సర్. చూడండి, ఈజీ ప్రాబ్లం. డయాగ్రామ్ గీసామా, అయిపోయింది. సో మనకైతే టెక్స్ట్ బుక్లో ఒక్క నెంబరే ఉంది, రూట్ ఆఫ్ 9.3. కానీ మీకు వేరే వాల్యూతో ఇచ్చిన ఏ వాల్యూ అన్న అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ 2.9 ఇచ్చాడంటే ఫస్ట్ ఇక్కడ 2.9తో లైన్ సెగ్మెంట్ గీస్తాం, అంతే. అదొక్కటే డిఫరెన్స్. మీద అన్ని యాజ్ ఇట్ ఈస్. ఈ 1 సెంటీమీటర్ మారద్దు, ఈ హాఫ్ బైసెక్టార్ మారద్దు. 1 సెంటీమీటర్ గీసినాక బైసెక్టార్ చేసాం, అది మారదు. బైసెక్టార్ చేసిన తర్వాత బి పాయింట్ నుండి లైన్ గీసాం, అది మారదు. తర్వాత ఆర్క్ గీసాం, అది కూడా మారదు. ఏ స్టెప్ మారదు, స్టార్టింగ్ స్టెప్. వాడు ఏ వాల్యూ అయితే ఇస్తారో ఎగ్జామ్లో ఆ వాల్యూ మారదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ 12.1 చెప్పాడు అనుకోండి, ఫస్ట్ లైన్ గీసే లైన్ 12.1 సెంటీమీటర్స్తో గీస్తాం, అంతే అన్నమాట. ఓకే, ఇది కొంచెం డిఫరెంట్. 1కి 2 సార్లు ఈ ప్రాబ్లం వినండి, అంటే వీడియోని 1కి 2 సార్లు చూశారంటే ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, నోట్ చేసుకోండి నీట్గా. నెక్స్ట్ 5th ప్రాబ్లం చూద్దాం. సో ఇందులో మొత్తం 4 ప్రాబ్లమ్స్, 4 రోమన్స్ ఉంటాయి. ఈ 4 నేనే చెప్తాను. యాక్చువల్గా ఎవరైతే ఇంతకుముందు వీడియో చూసుంటారో వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ ఈజీగా చేయగలుగుతారు. ఎందుకంటే మన ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇదే మారి ఉంటాయి. ఎగ్జాంపుల్ 16, ఎగ్జాంపుల్ 17, ఎగ్జాంపుల్ 18, ఎగ్జాంపుల్ 19, ఈ 4 ఇదే మారి ఉంటుంది. సో ఆ వీడియో చూసిన వాళ్ళు హ్యాపీగా ఈ వీడియో ఇక్కడే పాస్ చేసి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసినాక ఈ వీడియోని చూడండి. ఎందుకంటే ఒకవేళ మీరు మిస్టేక్ చేస్తుంటే ఎక్కడ మిస్టేక్ చేశారో ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది. మీరు ఎలా సాల్వ్ చేసుకోవాలి అంటే ఎలా నేర్చుకోవాలో కూడా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా, సరే ఇంకా నేను చెప్తా చూడండి. సో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు, రేషనైజ్ ద డినామినేటర్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆన్సర్స్. సేమ్ రేషనలైజేషన్ అన్న ఒకటే. సో 1/√7. డినామినేటర్లో రూట్ ఆఫ్ వాల్యూ ఉండకూడదు, దాన్ని తీసేయడానికి మనం చేసే ప్రాసెస్నే రేషనలైజేషన్ అంటాం. సో ప్రతి దానికి చూడండి, డినామినేటర్లో ఉంది రూట్, ఆ రూట్ తీసేయడం రేషనలైజేషన్ అంటే. సో దీన్ని ఎలా రాయొచ్చు, 1/√7 ఇంటూ 1గా రాస్తాం. మళ్ళీ ఏం చేస్తాం, 1/√7. ఈ 1ని ఎలా రాస్తాం, √7/√7. సో ఈ ఇక్కడ √7 ఇంటూ √7 ఏమవుద్ది, √7 ఇంటూ √7 ఎలా రాయొచ్చు, √7 హోల్ స్క్వేర్గా రాస్తాం. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి 7 మిగులుతుంది. సో 1/7 ఇంటూ √7. సో ఆన్సర్ ఇది రాయొచ్చు. లేదు అంటే ఇవి మల్టిప్లికేషన్ చేసి కూడా 1 ఇంటూ √7/7 ఇలా కూడా రాయొచ్చు. ఈ రెండిట్లో ఏది ఆన్సర్గా పెట్టినా ఒకటే. ఓకేనా, సరే ఇంక ఇక్కడికి వద్దాం. సెకండ్ దానికి ఏమిచ్చాడు, 1/√7 -√6. అంటే 2 నెంబర్స్ ఉంది. ఇలా 2 నెంబర్స్ ఉంటే మీకు ఖచ్చితంగా ఒకే ఫార్ములాని యూజ్ చేస్తాం. అదేమి అంటే a + b ఇంటూ a - b ఈజ్ ఈక్వల్ టు a² - b². ఈ ఫార్ములాని యూజ్ చేసి చేయొచ్చు. ఓకేనా, అయితే ఇలాంటివి ఇంకో 2 ఉన్నాయి, వాటిల్లో కూడా యూజ్ చేసి చేయొచ్చు. బట్ నేను ఇది ఒకటే యూజ్ చేసి మీకు సింపుల్గా చెప్పేస్తాను. సో ఇక్కడ ఏముంది, 1/√7 - √6 ఇంటూ రేషనలైజేషన్ చేయాలి.
సో ఇక్కడ ఉండే సింబల్ ఏమి మైనస్. చూడండి, ఒకటి మైనస్ ఉంటే ఇంకోటి ఏముంది ప్లస్ ఉంది. సో మైనస్ ఇక్కడ ఉంది, లేనిదేమి ప్లస్. సో ఆ ప్లస్ని మనం పెట్టుకుంటాం. అంటే ఫస్ట్ దీన్ని 1గా రాసేస్తాం. తర్వాత 1/√7 మైనస్ √6 ఇంటూ √7 ప్లస్ √6 బై √7 ప్లస్ √6. సో పైది మల్టిప్లై చేస్తే అదే వస్తుంది, √7 ప్లస్ √6. సో కింద చూడండి, a మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. జస్ట్ రివర్స్ అయినా పర్వాలే, a² మైనస్ b². అంటే √7 హోల్ స్క్వేర్ మైనస్ √6 హోల్ స్క్వేర్. సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయి √7 ప్లస్ √6 బై ఇది 7 మైనస్ 6. సో ఏమొస్తుంది √7 ప్లస్ √6 వస్తుంది ఆన్సర్. ఇది డినామినేటర్లో 1 కదా, 7 మైనస్ 6. సో డినామినేటర్లో 1 వేసినా వేయకపోయినా ఇబ్బంది లేదు. ఓకే, నెక్స్ట్ ఇది ఎలా అయితే చేసామో యాజ్ ఇట్ ఈస్ అదే మరి ఈ రెండు కూడా. సో ఎవరన్నా ఇక్కడి నుంచన్నా చేస్తామనే వాళ్ళన్నా ఉంటే కనీసం ఈ రెండన్నా చేయండి, మీకు ప్రాక్టీస్ అవ్వాలి. మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు మ్యాథ్స్ వస్తుంది. ఎంతసేపు నేను చెప్పింది వింటే రాదు, నేను చెప్పింది వినాలి, తర్వాత మీరు చేయాలి. ఒకవేళ తప్పుపోతే ఎలా పోయిందో నేను చెప్పేటప్పుడు విని తెలుసుకోవాలి. ఓకే, సరే ఇప్పుడు చూద్దాం. సో దీన్ని ఏం రాస్తాం, 1/√5 ప్లస్ √2 ఈజ్ ఈక్వల్ టు 1/√5 ప్లస్ √2 ఇంటూ 1గా రాస్తాం. సో 1/√5 ప్లస్ √2 ఇంటూ దీన్ని ఎలా రాయొచ్చు చూడండి, ప్లస్ ఉంది, ఈసారి లేనిదేమి మైనస్, కాబట్టి √5 మైనస్ √2 బై √5 మైనస్ √2. సో పైది సేమ్ 1 ఉంది కాబట్టి 1తో ఏది మల్టిప్లై చేసినా సేమ్ అదే నెంబర్ రిపీట్ అవుతుంది. √5 మైనస్ √2 బై a² మైనస్ b² అంటే √5 హోల్ స్క్వేర్ మైనస్ √2 హోల్ స్క్వేర్. సో √5 మైనస్ √2 బై స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. 5 మైనస్ 3, 5 మైనస్ 2. సో 5 మైనస్ 2 అంటే 3. సో 3ని అంటే √5 మైనస్ √2 బై 3గా రాయొచ్చు, లేదా ఆర్ 1/3 ఇంటూ √5 మైనస్ √2 ఇలా కూడా రాయొచ్చు. ఎలా రాసినా ఒకటే, మళ్ళీ మల్టిప్లై చేసామనుకోండి ఇదే వస్తుంది. ఓకే, సరే ఇప్పుడు ఇది చూద్దాం. సో 1/√7 మైనస్ 2. ఏమన్నా తేడా కనిపించిందా? ఒక్కదానికే రూట్ ఉంది, ఇంకో దానికి లేదు. సరేనా? సో ఇదే ఫార్ములా యూస్ చేస్తాం. √7 మైనస్ 2 ఇంటూ 1 దట్ ఈక్వల్ టు 1/√7 మైనస్ 2 ఇంటూ 1ని ఎలా రాస్తాం, ఇక్కడ మైనస్ ఉంది అంటే ఏం కావాలి, ప్లస్ కావాలి. కాబట్టి √7 ప్లస్ 2 బై √7 ప్లస్ 2. సో 1 ఇంటూ √7 ప్లస్ √2 బై √7 స్క్వేర్ మైనస్ b² అంటే ఇక్కడ 2², ఇక్కడి దాకా √2², రూట్ నెంబర్ ఉంది కాబట్టి √2 పెట్టాం, కానీ ఇక్కడ రూట్ లేదు. చూడండి, దీనికి రూట్ లేదు కాబట్టి జస్ట్ స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది, √7 ప్లస్ 2 స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ పోయి 7 మైనస్ 2² అంటే 4. సో ఏమొస్తుంది, √7 ప్లస్ 2 బై 4 మైనస్ 7 మైనస్ 4 అంటే ఇంకా దీన్ని ఎలా రాయొచ్చు, 1/3 ఇంటూ √7 ప్లస్ 2 ఇలా కూడా రాయొచ్చు. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. ఒకే వీడియోలో మనకి ఎక్సర్సైజ్ మొత్తం కంప్లీట్. ఓకే, సరే నీట్గా నోట్ చేసుకోండి. సో చూశారు కదా, ఇదే విధంగా మ్యాక్సిమం మన 9th క్లాస్లో ఉండే ప్రతి చాప్టర్లోనే ప్రతి ఎక్సర్సైజ్లోని ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెనేషన్ చేసి వీడియోస్ రూపంలో మీకు అప్లోడ్ చేస్తాం. అయితే ఆ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్స్ మీకు క్లియర్గా అర్థమైంటే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళకు కూడా షేర్ చేయండి. దాంతోపాటు ప్రెజెంట్ ఇప్పుడు 9th క్లాస్ అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ కొన్ని చాప్టర్స్కి 10th ఉండాలి మన ఛానల్లో. రిమైనింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాం. వాటితో పాటు 6th, 7th, 8th
మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ ఈ ఇయర్ మారింది. సో మారిన ఆ టెక్స్ట్ బుక్స్ పైన కూడా వీడియోస్ చేయడం జరుగుతుంది. అయితే అవి మీకు యూజ్ కాకపోవచ్చు, కానీ మీ బ్రదర్స్ సిస్టర్స్ ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా యూస్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే మన ఛానల్లో 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్ పైన వీడియోస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.